తప్పకుండా అండి. ఈ రోజున తల్లిదండ్రులు ఎంతో కొంత అవగాహన అనేది మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అవగాహన పొందడం జరుగుతుంది. వారు కూడా ఒక చదువు ఒక్కటే కాదు, మనం అకాడమిక్ క్యాలెండర్స్ తో ప్రకారము అకాడమిక్ ఒక్కటే కాకుండా పోటీ పరీక్షలకి ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, వాటితో పాటుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో మేము నవోదయలో చదువుకున్నప్పుడు అక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ రోజుకు ఒక భాషకి ఇంపార్టెన్స్ ఇస్తూ అసెంబ్లీ యాక్టివిటీస్ చేయించడము, అదే భాషలో మాట్లాడటము చేయించేవారు. సో అలా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటే కాదు 3 భాషల్లో మాట్లాడిస్తాం పిల్లల్ని. సో దీనికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది మా దగ్గర. సో ఈఎస్ఎల్ అనే ఒక కంపెనీ వారు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో వారు విద్యార్థుల్ని చాలా చక్కగా కొన్ని పీరియడ్స్ కూడా వాళ్ళకి కేటాయిస్తాము, మనం కొంత సమయాన్ని కేటాయిస్తాము. ప్రతి ఒక్క విద్యార్థిని, బాగా చదివే విద్యార్థే కాదు, ఎవరైతే అని మనం అనుకుంటామో పిల్లవాడు ఫీల్ అవుతూ ఉంటాడు, అతనిలో అలాంటి భావాన్ని తొలగించి సో ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అంటే ఈ లాంగ్వేజెస్ లో మాట్లాడటంలో కనుక తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే ఆటోమేటిక్ గా చదువు మీద కూడా అతనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో అట్లా కూడా ఉపయోగపడుతుంది ఈ టూల్. సో వీళ్ళు వేరే స్టేట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. సో అందువల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది రాబోయే రోజుల్లో కూడా 100%. సో చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, గొప్ప గొప్ప స్థాయిలో వచ్చిన వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ కనుక ఉంటే 50% బతికేయటం చాలా ఈజీ అవుతుంది. సో అందుకని దాని మీద అలా మనం ఒక మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్, అకాడమిక్, పోటీ పరీక్షల నిర్వహణ, ఇంకా వాటికి సిద్ధం చేయటం పిల్లలు, వీటితో పాటుగా